హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటి రోజు నిలువుగా అడ్డంగా పెట్టే ఫోన్ నిలువుగా కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు అసలు ఓపిక అనేది లేదండి. వీడియో తీయాలని లేదు, బ్లౌజ్ కట్ చేయాలని లేదు, స్టిచ్ చేయాలని లేదు. పండుగ చూస్తే 2-3 రోజులు కూడా లేదు. వర్క్ ఏమో ఎక్కువగా ఉంది, కానీ హెల్త్ ఏమో సహకరించట్లేదు. బాగా కోల్డ్ మరి హీట్ కలిపి అయిపోయాయండి. హీట్గా ఉంది, బాడీ మొత్తం హీట్గా ఉంది, కోల్డ్ బాగా ఉందన్నమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. కుట్టే వాళ్ళు ఉన్నారు కదా అనుకుంటే ఒక అమ్మాయికి వచ్చేసి ఫుల్ జ్వరం, వైరల్ ఫీవర్తో బాధపడుతూ తన ఇంట్లోనే ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇంకా తను రాలేదండి. వైరల్ ఫీవర్ అంటే ఎలా ఉంటుంది, ఖచ్చితంగా మనకి కోర్స్ వాడాలి. మందులు వాడిన తర్వాత కూడా ఓపిక అనేది తక్కువగా ఉంటుంది. ఎలా చెప్తాం ఇంకా రమ్మని. తను కూడా రాలేదు. ఇంకొక అమ్మాయి వచ్చింది నిన్న వచ్చింది, ఒక 2 డేస్. ఈరోజు నిన్న 2 డేస్ 3 డేస్ వచ్చిందండి. తనకు వచ్చేసి రేపు వస్తానో రానో లేదో అక్క తెలీదు, నాకు కూడా బాగాలేదని. ఇందాకైనా తల మీద బండరా వేసినట్టు ఫోన్ అయితే వచ్చిందండి. ఇంకా నా పరిస్థితి దారుణంగా ఉంది. నేనన్నా హెల్తీగా ఉంటే ఏమైనా కుట్టుకోవచ్చులే, కొంచెం లేట్ నైట్ అయినా సరే పొద్దున్నే వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు అనుకుంటే నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎప్పుడు పడుకుంటే ఎక్కడ జ్వరం వచ్చేస్తుందని చెప్పేసి పడుకోకుండా అలాగే వర్క్ చేస్తున్నానండి ఓపిక తెచ్చుకొని. కానీ మనం ఎలా ఉన్నా సరే ఈ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం ఏమైపోయినా పర్వాలేదు, మనం ఎలా ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి కావాల్సింది బ్లౌజ్ అంతే. కుట్టించారా, తీసుకెళ్ళామా, అంతే. మనకి టైంకి ఇచ్చారా లేదా అనేది. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఏమైంది, ఎందుకు కుట్టనంటున్నారు, ఎందుకు కుట్టలేకపోతున్నారు, ఇది ఒక్కసారి ఇలా చెప్తున్నారు కదా అని ఎవ్వరూ అర్థం చేసుకోరండి అసలు. కావాలంటే కావాలి, మీరేమైపోతే మాకేంటి, మీరు డబ్బులు తీసుకోవట్లేదా, కుట్టిస్తానని తీసుకోలేదా, కుట్టిచ్చేసేయండి అంతే. మీరు ఏమైపోతే మాకేం అవసరం, మీరు ఎలా ఉంటే మాకేం అవసరం, మాకు కావాల్సింది బ్లౌజులు అంతే. మానవత్వం అనేది అస్సలు ఉండదనమాట. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. తీసుకున్న తర్వాత కింద మీద పడైనా సరే కుట్టివ్వాలి. ముగ్గురం కుడతాం అనుకునేటివి ఒక్కరి తలకు పడిపోతే ఎలా ఉంటుందో, ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉందన్నమాట. చాలా దారుణంగా ఉంది. 2 డేస్ టైం, 2 డేస్ ఉంది. బ్లౌజులు చూస్తే చాలా ఉన్నాయి. పీకో ఫాల్స్, బ్లౌజులు ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలో ఏంటో ఆలోచిస్తేనే ఇప్పుడే జ్వరం వచ్చేస్తుంది అనమాట. అంత నీరసంగా అయిపోయింది. కొంచెం యాక్టివ్గా ఉంటే చేయగలము, కానీ అసలు ఇంతగా కోల్డ్ హీట్ కలిపి వచ్చేసాయండి. హీట్ అనేది బాగా అయిపోయిందనమాట బాడీలో. ఏం చేయాలో కూడా అర్థం కానట్టుగా ఉందన్నమాట. ఇంకేం చేస్తానో, కుట్టిస్తానో కుట్టివ్వను. ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే పండగకి ఒక్కటే బ్లౌజ్ అవసరమైనా మిగతావన్నీ కుట్టివ్వమంటారనమాట. కొంచెం అర్థం చేసుకోండి. పండగ తర్వాత ఇస్తామంటే కూడా కుదరదు, అన్నీ ఇవ్వండి, నేను ఊరెళ్తున్నాను, నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్తారండి. ఏమాత్రం అర్థం చేసుకోరనమాట. ఇంకేం చేస్తాం, మనం అవసరానికి మన అవసరాలకు కుడుతున్నాం కాబట్టి వాళ్ళ అవసరాలకు వాళ్ళు అడుగుతారనమాట. ఇంకంతకు మించి ఏమీ లేదు. మనం ఏమైపోయినా కూడా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది బ్లౌజ్, మనం కుట్టివ్వాల్సిన వాళ్ళం, వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళు, అంతకు మించి ఏమీ ఉండదు ఇక్కడ. కానీ నిన్నే కదక్క వీడియోలో కొత్త కస్టమర్స్ వస్తే బాగా బట్టలు వస్తాయి, తీసుకోండి, టైలరింగ్ డెవలప్ చేసుకోండి అన్నారు. ఈరోజు ఇంత నీరసంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నాను. నాకు వచ్చేసి ఏంటంటే ముగ్గురం చేసే వర్క్ ఒక్కదానికే పడిపోయేసరికి నీరసం అండి. జ్వరం రావడం వల్ల అంతే. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నానండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, హెల్త్ని చూసుకోండి, కొంచెం చూసుకొని వర్క్ తీసుకోండి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మనం ఇలాగే ఉంటాము, ఇంతే స్ట్రాంగ్గా ఉంటాం అని అనడానికి లేదు కదా. ఎప్పుడు ఏమొచ్చి పడుతుందో తెలియదు. కాబట్టి కొంచెం ప్లానింగ్తో తీసుకుంటారని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయిందంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే